పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాకముందు నేరుగా వంట రూమ్‌లోకి వచ్చి "ఏమన్నా స్నాక్స్ చేసావా మమ్మీ" అని అడుగుతారు. అందుకోసమే ముందుగానే నేను గెనుసుగడ్డలు ఇలా ఉడకబెట్టి పెట్టేశాను. స్వీట్ పొటాటోని మేము గెనుసుగడ్డలు అంటాము. మీరేమంటారో తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక నైట్‌కైతే మధ్యాహ్నం చేసిన పప్పుచారు ఉండింది. దాంతో పాటు కొంచెం రసం పెట్టుకొని అన్నం పెట్టుకునేసాను. ముందుగానే చికెన్‌ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ పకోడీ కోసం. చికెన్ పకోడీ వేసుకొని నైట్ డిన్నర్ ఇలా ఫినిష్ చేసేసాం. నైటే కాస్త అన్నం ఎక్కువగా వండుకున్నాను. ఎందుకంటే పొద్దునకి ఒరుగులు పెట్టుకుందామని. అదే వడియాలన్నారు కదా! వడియాలు పెట్టుకుందామని. బియ్యంతో వడియాలైతే పెట్టాను కానీ, అన్నం వడియాలే సూపర్‌గా ఉంటుంది. నేను ఫస్ట్ టైమ్ ఈ వడియాల్ని మా పెద్దమ్మ పెడుతుంటే చూశాను. చాలా బాగా నచ్చిపోయింది నాకు. అప్పటినుంచి ఫేవరెట్ కూడా అయిపోయింది. రాత్రి వండిన అన్నం మిగిలిపోతుంది కదా! అందులో జీలకర్ర, ఉప్పు, కొంచెం కారపొడి వేసి ఇలా వడియాలు పెట్టేసేవాళ్ళు. చాలా బావుంటుంది. మీరెప్పుడైనా మిగిలిన అన్నంతో వడియాలు పెట్టుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్‌లో తెలిపేయండి. ఇక పిల్లల లంచ్ కోసం తినడానికైతే బఠానీ రైస్ చేసిచ్చేసి ఎండ రాకముందు వడియాలు పెడదామని మిద్ది పైన